హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆర్ట్. టాలీవుడ్లో తమ అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్లో సితార కూడా ఒకరు. సితార 1986లో మలయాళ చిత్రం కావేరి అనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె బాలచంద్ర ద్వారా 1989లో తమిళ చిత్రం పుదు పుదు అర్థంగల్తో తమిళ సినిమాల్లోకి ప్రవేశించారు. ఇక తెలుగులో 1990లో మనసు మమత చిత్రంతో పరిచయమయ్యారు సితార. ఆ తర్వాత జీవన చదరంగం, గంగ, శ్రీవారి చిందులు, శుక్రవారం మహాలక్ష్మి, మా వారికి పెళ్లి, అక్క చెల్లెలు వంటి చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ చిత్రాలతో సహా టోటల్గా 100 సినిమాలకు పైగా నటించారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వివిధ పాత్రలు పోషించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో ఆయన చెల్లెలి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను, బృందావనం, అరవింద సమేత్, లెజెండ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉన్న సితార ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. సితార వయసు ప్రస్తుతం 52 ఏళ్ళు. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. ఒక ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి మరణం తర్వాత పెళ్లి గురించి ఆలోచించలేదని, అలాగే తన సన్నిహిత స్నేహితుడు తమిళ నటుడు మురళి మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయానని చెప్పుకొచ్చింది. ఈ రెండు సంఘటనలు ఆమె జీవితంలో పెళ్లి గురించి ఆలోచించకుండా ఉండడానికి కారణమని ఆమె వెల్లడించారు. ఆమె తన తల్లిదండ్రులతోనే ఉండాలన్న ఆలోచన, సినీ రంగంలో బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేసినట్లుగా చెప్పుకొచ్చింది సితార.